श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। శ్రీమాత్రే నమః. శ్రీమతే హయగ్రీవాయ నమః. నన్ను చెప్పుకోవడంలో భార్య చెవికుండలములు పెట్టుకుంటే ఏం ప్రయోజనము, ఆ చెవికుండలములని తాటంకములోని మనకి పిలవడం జరిగింది. ఆ తాటంకముల మహిమతో పరమేశ్వరుడుకి మరణం అనేది లేదనని, మిగతా దేవతలందరూ కూడా అమృతపానాన్ని సేవించినా సరే వారికి నశిస్తారని చెప్పి నన్ను చెప్పే శ్లోకంలో చెప్పుకోవడం అనేది జరిగింది. ఇవాళ ఆవిడ పతిభక్తి ఎటువంటిదో మనకి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు వర్ణించడం అనేది జరిగింది. కిరీటం వైరించం పరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంబారి ముకుటం ప్రణమ్రేషే ఏతేషు ప్రదభముపయాదస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ జరం పరిజనోక్తి విజయతే. కిరీటం వైరించం పరిహరపురః కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి ముకుటం ప్రణమ్రేషు ఏతేషు ప్రసభం ఉపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తి విజయతే. హే దేవి, వైరించం బ్రహ్మకు సంబంధించిన కిరీటమును పరిహర దూరముగా చేయటము తప్పించుకొనును. పురహ మందు నీకును ముందు భాగమునందున్న కైటభవిద కైటభుడనే రాక్షసుని సంహరించిన విష్ణువు యొక్క కఠోరే రత్నాలు పొదిగిన బంగారముతో చేయబడిన కఠినమైన కోటీరే కిరీటాగ్రమునందు కిరీటము అంచులు తగలడం వల్ల స్ఖలసి తొట్టుపడెదవు, జారిపడెదవేమో. జంభారి ముకుటం జంభారి జంబుడను రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క ముకుటం కిరీటాన్ని జహి విడువుము, తప్పించుకొని నడువుము అని ఈ విధంగా ఏతేషు ఈ బ్రహ్మ విష్ణు ఇంద్రులు ప్రణమ్రేషు నమస్కరించుచుండగా భవనం నీ భవనమును కూర్చి ఉపయాతస్య వచ్చియున్న భవస్య నీ భర్త పైన భవునికి ప్రసభం అతి శీఘ్రముగా తవ నీ యొక్క అభ్యుత్థానే ఎదురుగా పోవుటకు లేచిన సమయములో తవ నీ యొక్క పరిజన ఉక్తి పై విధమైన నీ సేవకుల పలుకులు విజయతే ప్రశంసించదగుతున్నవి, సర్వోత్కర్షగా అనున్నవి. బ్రహ్మ హరి ఇంద్రుడు నీ సేవ చేయడానికి వచ్చి తలలు వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు. ఇంకా నీవు వారిని కన్నెత్తి అయినా చూచి ఉండకపోవచ్చు. ఇంతలో శివుడు నీ అంతఃపురానికి వస్తూ ఉంటాడు. నీవు శివుని చూచి నీకు నమస్కరిస్తూ ఉన్న బ్రహ్మాదులను పట్టించుకోకుండా తొందరగా నీ భర్తకు ఎదురుగా వెళ్ళడానికి లేస్తావు. అప్పుడు నీ చిలికెత్తులు నిన్ను హెచ్చరిస్తూ, అమ్మా, నీ ముందు భాగంలో ఇక్కడ బ్రహ్మ కిరీటము అడ్డముగా ఉంది, తప్పుకొని నడు. ఇక్కడ విష్ణువు యొక్క కఠినమైన కిరీటాగ్రం ఉంది, నీ పాదానికి తగిలి తొట్టుపడతావేమో. అక్కడ దేవేంద్రుని కిరీటం ఉంది, దానిని తప్పించుకొని పక్కకు అడుగు వెయ్యి అని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడుతున్న నీ పరిజనుల మాటలు సర్వోత్కర్షగా ప్రకాశిస్తున్నాయి అని శంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.